రాజకీయం చేయండి, రాజకీయాలు చేయాల్సింది చేయండి. విఆర్ హై స్కూల్ గురించి ఒక ఉన్నతమైన ఆలోచనతో రాజకీయాలకు అతీతంగా బ్రహ్మాండంగా తీర్చిదిద్దే రేపు సంవత్సరం నుంచి ఒక్క విఆర్ హై స్కూలే కాదు, ఈ విధంగా నెల్లూరు నగరంలో ఉన్న అటు నగర నియోజకవర్గం కావచ్చు, రూరల్ నియోజకవర్గం కావచ్చు, రెండిట్లో ఉన్నటువంటి ప్రతి స్కూల్ని నేను తీర్చిదిద్దాలని అనేక మందితో మాట్లాడి ఆర్ఎస్ఆర్ స్కూల్ పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేస్తున్నారు. మూలాపేటలో ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల డిఎస్ఆర్ గ్రూప్ వాళ్ళు చేస్తున్నారు. ప్రతి స్కూల్ ఒక్కొక్క స్కూల్ ఒక్కొక్క పెద్దవారికి అప్పచెప్పే బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతూ ఉంటే ఎక్కడ నారాయణ సార్ గారికి పేరు వస్తుందని చెప్పి, ఎక్కడ తెలుగుదేశం పార్టీకి పేరు వస్తుందో అని చెప్పి, ఎక్కడ కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని కడుపు మండి మాట్లాడడం తప్ప మరి ఏదైనా ఉందని అడుగుతాను. విఆర్ హై స్కూల్ గురించి నువ్వు మాట్లాడావంటే ఒక విద్యావేత్తగా ఉండి నీకు నోరెలా వచ్చింది అని అడుగుతున్నా. మాట్లాడొచ్చా కనీసం? నిజంగా దాంట్లో ఉన్న తప్పులు జరుగుతూ ఉంటే వచ్చి తప్పు జరుగుతుందని చెప్పు, సరిదిద్దు. ప్రతిపక్ష పార్టీగా జరుగుతున్న లోపాలను ఎత్తి చూపించి దాన్ని సరిదిద్దే దానికి ప్రయత్నం చేయి. ఒక మంచి ఆశయంతో గతంలో నెల్లూరు జిల్లా నుంచి ఏ రాజకీయ నాయకుడు ఆలోచన చేయని విధంగా ఒక మంచి ఆలోచన చేసి బ్రహ్మాండంగా ఆ విధంగా తీర్చిదిద్దితే విఆర్ హై స్కూల్ గురించి మాట్లాడావంటే నోరెలా వచ్చిందా నీకు అని అడుగుతున్నా. నోరెలా వచ్చింది అని అడుగుతున్నా. ఆత్మ పరిశీలన చేసుకో. చంద్రశేఖర్ రెడ్డి గారు, నేను ఇందాకే చెప్పా, మొట్టమొదటే వేరే విధంగా సమాధానాలు చెప్పాల్సిన టైం మళ్ళీ వస్తుంది, చెప్తా. సబ్జెక్ట్ డివైడ్ అవుతుంది కాబట్టి విఆర్ హై స్కూల్ గురించి నువ్వు మాట్లాడావంటే నీ పరిజ్ఞానం, నీ రాజకీయ పరిజ్ఞానం, నీ ఆలోచన ఎలా ఉందో నెల్లూరు ప్రజలందరూ గమనించుకున్నారు. ఒక రోల్ మోడల్గా తీసుకుంటున్నారు. విఆర్ హై స్కూల్ని చూసి రాష్ట్రంలో ప్రతి శాసనసభ్యుడు మేము కూడా ఒకటి చేయాలి ఈ విధంగాని మంచి ఆలోచనతో అటువంటి స్కూల్. దీని గురించి మాట్లాడామంటే నీకు నోరెలా వస్తుందని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాను. ఇప్పటికే ఈ నారాయణ విద్యా సంస్థల నుంచి కావచ్చు, నారాయణ గారి కుటుంబం నుంచి కావచ్చు, ఈ మున్సిపల్ హై స్కూల్ నిర్వహణ కోసం ఒక్క సంవత్సరంలో దాదాపు 2.5 కోటి ఖర్చు పెట్టారు నారాయణ సార్. మీకు వివరాలు కావాలంటే విడివిడిగా విత్ ప్రూఫ్తో పాటు నేను మీకు అందజేస్తా. ఎవరైనా వచ్చి వెరిఫై చేసుకోవచ్చు. చంద్రశేఖర్ రెడ్డి గారే కాదు, గోవర్ధన్ రెడ్డి గారు కావద్దు, ఎవరైనా వచ్చి వెరిఫై చేసుకోవచ్చు. విఆర్ హై స్కూల్ దాదాపు 15 నుంచి 20 కోట్లు పెట్టి రెడీ చేసిందే కాకుండా ఈ ఒక్క సంవత్సర కాలం నిర్వహణ కోసం నారాయణ సార్ యొక్క కుటుంబ సభ్యులు డబ్బులు కావచ్చు, నారాయణ గ్రూప్ నుంచి కావచ్చు 2.5 కోటి ఖర్చు పెట్టారు. ఇవన్నీ కాకుండా మీరందరూ వస్తే ఇప్పుడు వెనక వైపు చూపిస్తా. ఇక్కడ ఈరోజు ప్రధానంగా సమావేశం ఏర్పాటు చేసేదానికి ప్రధాన కారణం ఆఫీసులో కాకుండా మీకు కళ్ళారా చూస్తే తెలుస్తుంది. మీ ద్వారా నెల్లూరు ప్రజలకు అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి మేము ఇక్కడ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసాం. కళ్ళ ముందు విఆర్ హై స్కూల్ ఉంది. ఇదే కాకుండా పిల్లల కోసం, ప్రజల కోసం నారాయణ సార్ గారు ఎలా పరితపిస్తున్నారో కళ్ళారా చూస్తున్నారు. మాతో పాటు వస్తే వెనకనే 10,000 మంది దాదాపు నెల్లూరు నగర నియోజకవర్గంలో దాదాపు 4,700 మంది, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 5,200 మంది, దాదాపు 10,000 మంది విద్యార్థులు 7, 8, 9, 10 తరగతి చదివే మున్సిపల్ స్కూల్ చదివే విద్యార్థులు దూరాభారం నుంచి వాళ్ళు రాలేకున్నారని వారందరికీ స్కూల్స్కి వచ్చేదానికి వాళ్ళ తల్లిదండ్రులకు భారం కాకూడదు, పిల్లలు బాగా చదువుకోవాలని ఈ 10,000 మంది విద్యార్థులకి సొంత డబ్బులతో, నారాయణ సార్ యొక్క కుటుంబ సొంత డబ్బులతో, వారి పిల్లల డబ్బులతో 10,000 మందికి సైకిళ్ళు డైరెక్ట్గా కంపెనీ నుంచి హీరో కంపెనీ నుంచి హీరో సైకిల్స్ లేడీస్కి సపరేట్గా, జెంట్స్కి సపరేట్గా సైకిల్ అని కూడా తీసుకొచ్చి రెడీ చేయిస్తున్నారు. మీరు చూస్తున్నారు ఇప్పుడే. వీటన్నిటి నిర్వహణ బాధ్యత బయట వారు చూస్తే ఎక్కడైనా పొరపాట్లు జరుగుతాయని ఆలోచన చేసి తన కుమార్తె అయినటువంటి శరణి గారు ఈ విద్యా వ్యవస్థలో అనేక సంవత్సరాల అనుభవం కలిగి దేశ విదేశాల్లో తిరిగి ఈ విద్యా వ్యవస్థకి పూర్తిగా అవగాహన కలిగినటువంటి తన కుమార్తెకి ఈ బాధ్యతలు అప్పచెప్పి ఈ విఆర్ హై స్కూల్ పూర్తి చేసేదానికి కావచ్చు, నిర్వహణ కావచ్చు, సైకిల్స్ ఏర్పాటు చేయడం కావచ్చు, అన్నిటి కూడా వారి కుమార్తెని అప్పచెప్పి ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తుంటే దీని మీద బురద చల్లుతున్నామంటే ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదు. రాజకీయాలు రాజకీయంగా చేయండి చంద్రశేఖర్ రెడ్డి గారు. మంచి పని చేసేటప్పుడు వీలైతే అభినందించు, కాకపోతే గమ్ము ఉండు, లేకపోతే తీవ్రంగా నష్టపోతావు, తీవ్రంగా రాజకీయాల్లో నష్టపోతావు. చెప్తూ ఉన్నా, తీవ్రంగా రాజకీయాల్లో నష్టపోతావు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒక్కసారి మీడియా మిత్రులందరూ వెనక్కి వస్తే
పోయి ఒకసారి మీ అందరికీ చూపిస్తా, మీ ద్వారా నెల్లూరు నగర ప్రజలకు అందరికీ తెలియజేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. టీమా ఇదో నేను చెప్పా, మీ అందరికీ కాపీ ఇస్తా. ఇదో అసలు టెండర్ పిలిచిన కాపీ ఉంది, వర్క్ ఆర్డర్ అదే అగ్రిమెంట్తో పాటిస్తా. ఇది అజెండా కాపీ, మేము కౌన్సిల్ రెజల్యూషన్ ఇది. దీంట్లో టెండర్ తర్వాత వర్క్ ఆర్డరు, అగ్రిమెంట్తో పాటిస్తా. మీడియా మిత్రులందరూ తీసుకోండి. ఫస్ట్ టెండర్ కౌన్సిల్ రెజల్యూషను, టెండర్ తర్వాత అగ్రిమెంటు, ప్రతిదా మీడియా మిత్రులందరూ తీసుకోవచ్చు. మీకు ఎవరికి కావాలన్నా అఫీషియల్ డాక్యుమెంట్, అగ్రిమెంట్ చేసిన కాపీతో పాటు అగ్రిమెంట్ చేసిన ప్రతి కాపీ, ప్రతి పేపరు, టెండర్ పిలిచే ముందు తీసుకున్న కౌన్సిల్ రెజల్యూషను, తర్వాత పిలిచిన టెండర్ తర్వాత వర్క్ ఆర్డరు, అగ్రిమెంట్ చేసుకొని ప్రతి కాపీ ఇందులో ఉంది. ఎవరికి కావాలన్నా చూసుకోవచ్చు. ఏ మీడియా మిత్రుడి ద్వారా ఏ నాయకుడు అడిగినా ఎవరికి కావాలన్నా ఇస్తా. మీ అందరికీ సాఫ్ట్ కాపీ పెడతా. ఎవరు కావాలన్నా చూసుకోవచ్చు, నిరభ్యంతరం. ఇదేం దాచి పెడితే దాగేది కాదు, మాయ మాటలు చెప్తే ఆగేది కాదు. నిరభ్యంతరంగా మీడియా మిత్రులు సోదరులారా ఇంకేదైనా మీకు డౌట్స్ ఉంటే అడగండి, చెప్తా. చెట్లు మొన్న కొంతమంది దుండగులు చెట్లు ధ్వంసం చేస్తే దాని మీద నారాయణ సార్ గారు మాట్లాడితే అది కూడా తప్పు పట్టారు. చెట్లు ధ్వంసం చేస్తే అడగరా అని అడుగుతున్నా. ప్రభుత్వ ఆస్తి ధ్వంసం చేస్తే దాని మీద కేసులు పెట్టరా అని అడుగుతున్నా. కేసులంటే భయపడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడదు. నేను చెప్తే పాపం ఇంకో రకంగా పోతుంది, ఇందాకే చెప్పి సమయం కాదు, వేరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చంద్రశేఖర్ రెడ్డి గారు, నీ వయసు 2.5 సంవత్సరం, 16 సంవత్సరాలు పనిచేసా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. పార్టీ పురుడు పోసుకున్న రోజు నుంచి ఉన్నా మొన్నటి ఎన్నికల ముందు వరకు. మిగతా విషయాలు మళ్ళీ మాట్లాడతా, సమయం కాదు, డిబేట్ అవుతుంది. కస్టమర్లకు 100% నమ్మకం, మీరు పెట్టిన ప్రతి పైసాకి భరోసా. మా వెన్నార్ పలోజో గ్రాండ్, నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్, పినాకిని అవెన్యూ, 5వ వీధి. నూతనంగా నిర్మించిన అధునాతన పలోజో గ్రాండ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కలవు. ప్రభుత్వ అప్రూవల్ తో నిర్మించబడిన 5 ఫ్లోర్లలో లగ్జరీ అపార్ట్మెంట్ నెల్లూరు ప్రజలకు అందుబాటులో కలదు. నేషనల్ హైవేకి అతి సమీపంలోని వెన్నార్ పలోజో గ్రాండ్ లొకేషన్ నుంచి కేవలం 100-200 మీటర్ల పరిధిలో కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజీలు, సూపర్ మార్కెట్లతో పాటు 1/2 కిలోమీటరు దూరంలో రైల్వే స్టేషన్, బస్టాండ్లు, సినిమా థియేటర్లు, మాల్స్ అందుబాటులో. 5 ఫ్లోర్లలో నిర్మాణం. ఫ్లోర్ కి 6 ఫ్లాట్లు. ఒక్కో ఫ్లాట్ 3200 SFT తో నిర్మాణం మరియు ప్రతి ఫ్లాటు 4 బెడ్రూమ్లతో కూడినది. ప్రతి ఫ్లాటుకు విశాలవంతమైన 3 బాల్కనీ, సిట్అవుట్లు కలవు. ఈ అపార్ట్మెంట్ నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్ ప్రతిదీ నాణ్యతతో పాటు బ్రాండెడ్ తో కూడినది. అత్యాధునిక వసతులతో కూడిన నిర్మాణం వెన్నార్ పలోజో గ్రాండ్ ప్రత్యేకత. కార్ పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లాబీ, అపార్ట్మెంట్ చుట్టూ ఎటు చూసినా 20 అడుగుల సెట్ బ్యాక్స్ తో పాటు 2 వైపులా ఎంట్రన్స్ తో 24 గంటల సెక్యూరిటీతో అత్యంత విలాసవంతంగా గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో నిర్మించిన అపార్ట్మెంట్ ఇది. రెడీ టు ఆక్యుపై. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నంబర్ 9963337753.